నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ములుగు జిల్లా మేడారంలో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ గేట్ వద్ద అంటించిన హెచ్చరిక లేఖలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సంచలన హెచ్చరికలు ఏటీపీహెచ్ పేరిట రెడ్ పెన్ తో రాసిన ఈ లేఖలో భద్రతా బలగాలకు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మేము ఇంకా ఉన్నాం, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని భావించకండి, శబ్దం తగ్గిందని శాంతించామని అనుకోకండి అంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. భద్రతా వైఫల్యంపై అనుమానాలు, సీఎం పర్యటన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఐటీడీఏ క్యాంపు వద్దకే వచ్చి ఈ లేఖలు అంటించడం పోలీసుల భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలకు లేవనెత్తుతుంది. దర్యాప్తు ముమ్మరం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఈ లేఖలను స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరు, వారి ఉద్దేశం ఏంటి, భద్రతా వలయాన్ని దాటుకుని అక్కడికి ఎలా చేరుకున్నారు అనే కోణాల్లో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.